అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మనం చూసుకుంటే చాలామంది మహిళలు కువైట్కు వచ్చిన తర్వాత ప్రవాస మహిళలు వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారైనా సరే, ఉదాహరణకు మన యొక్క భారతీయ మహిళలను మనం చూసుకుంటే కువైట్కి వచ్చిన తర్వాత ఆఫీసుల ద్వారా కానీ లేకపోతే ఏజెంట్ల ద్వారా వచ్చిన తర్వాత వాళ్ళనైతే బలవంతంగా వ్యభిచార కోపంలోకి దింపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి అనేక సర్వేలు వచ్చాయి, నివేదికలు వచ్చాయి. కానీ కువైట్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఇప్పటికి కూడా వెల్లడించడం లేదని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు తెలుపుతూ ఉన్నారు. మరొక పక్క కువైట్ ప్రభుత్వం మానవ అక్రమ రవాణాను అరికడుతున్నామని చెప్పేసి దానికి సంబంధించి జైలు శిక్ష మరియు జరిమానాలు కూడా పెంచినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. తాజాగా కువైట్లోని కువైట్ ప్రాంతంలో ఒక కువైటీ పౌరుడు మనం చూసుకుంటే ఒక వ్యభిచార గృహాన్ని అయితే నడుపుతూ ఉన్నాడు. ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా అయితే ఈ యొక్క వ్యభిచార గృహాన్ని అయితే నడుపుతూ ఉన్నాడు. అలాగే అతను సోషల్ మీడియా మనం చూసుకుంటే అశ్లీల ఫోటోలు ప్రచురించి ఎవరైతే అమ్మాయిలు కానీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోలు అశ్లీలమైన ఫోటోలను ప్రచురించి పోస్ట్ చేసి అతనైతే ఫోన్ నెంబర్లు అయితే ఇస్తూ ఉన్నాడు. ఫలానా అమ్మాయి నెంబర్ ఇదని చెప్పేసి మీరు నన్ను కాంటాక్ట్ అయితే కానీ ఇలా ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ప్రకటనలు ఇస్తూ ఉన్నారని చెప్పేసి, అలాగే దీనికి సంబంధించి చాలామందిని కూడా బలవంతంగా వ్యభిచార కోపంలోకి చాలామంది అమ్మాయిల ఫోటోలు సేకరించి వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు. నేను చెప్పినట్లు చేయకపోతే కానీ మీ యొక్క ఫోటోలు ఇలా నెట్లో పెడతానని చెప్పేసి వాళ్ళైతే బెదిరిస్తూ ఉన్నాడు. ఇలా కొంతమంది వెళ్ళి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యొక్క కువైటీని అరెస్టు చేసి తాజాగా కువైట్ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచడం జరిగింది. విచారించిన కువైట్ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీని దోషిగా నిర్ధారిస్తూ 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. కాబట్టి కువైట్కి వస్తూ ఉన్న మన భారతీయ మహిళలు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.